చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మర్మాలు కూడా చూడండి. తర్వాత వచనం చదువుదాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వరికీ తెలియవు. దేవునికి స్తోత్రం. మనుషుల సంగతులు మనుషులకే తెలుస్తాయి, దేవుడి సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. కనుక రెండవదిగా ఆత్మ సంబంధులైన వారు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలనగా తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఏ విషయాన్ని తొందరపాటుగా వినకూడదు, తొందరపాటుగా పిల్లలు మనం వ్యవహరించకూడదు. దేవుని సంగతులు పూర్తిగా విచారించేటువంటి వారిగా మనం ఉండాలి, లేక దాని గురించి పూర్తి అవగాహన మనము కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక వాక్యం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, కొలసీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొలసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు అవునండి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమలాడుకొనుచున్నాను. అందులో పిల్లల 10వ వచనంలో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమందు జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అని అంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోనవలెను. దేవునికి స్తోత్రం. పోయిలారా, ప్రతిదాన్ని కూడా విని వెంటనే శరీరానుసారులుగా ఆతృత పడకూడదు, శరీరానుసారులుగా కంగారు పడకూడదు. పోయిలారా, మనం చూసేటప్పుడే దాన్ని ఆత్మనేత్రాలతో చూడగలగాల. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు పిల్లరా, ఎలీషా దైవజనుడు గెహజీ గారు కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి శత్రువులు వస్తుంటే గెహజీ చూసి కంగారు పడ్డాడు, ఎలీషా చూసి ధైర్యం చెప్పాడు. కారణం ఏంటంటే ఎలీషా ఆత్మనేత్రాలతో చూశాడు, గెహజీ శరీర సంబంధమైన నేత్రాలతో చూశాడు. పిల్లలు అందుకే గెహజీ భయపడ్డాడు. ఆ తర్వాత ఎలీషా ప్రార్థన చేస్తాడు, వీడి కళ్ళు తెరవమన్నప్పుడు వాడు కళ్ళు తెరవబడిన తర్వాత అప్పుడు గెహజీ కూడా చూసి దేవుని కార్యం, దేవుడు మన చుట్టూ రక్షణ కంచెనేసాడు అని పిల్లలు ప్రశాంతంగా ఉండగలిగాడు. ఇది నా పిల్లరా, ఇంకా మనం గమనించినట్లయితే గొలియాతు వచ్చి బెదిరిస్తూ ఉన్నప్పుడు సౌలు శరీరానుసారంగా చూశాడు, అదే సమయంలో దావీదు వచ్చి ఆత్మానుసారంగా చూశాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ఆత్మానుసారంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంఘంలో లేక కుటుంబంలో ఆత్మీయంగా ఆలోచించేవారు కావాలా? పిల్లరా, సంఘ విశ్వాసులందరూ కూడా మనము కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి విషయాన్ని ఆత్మ సంబంధులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన వివేచన వరాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రతిదాన్ని చీడపురుగుల్లాగా శరీర సంబంధంగా చూడడం, ఆ నేత్రాలతో చూడడం, భయపడిపోవడం, భయపెట్టడం, కంగారు పడడం, కంగారు పెట్టడం, పిల్లరా అలాంటి నోరు బారేసుకోవడం, ఇవన్నీ కూడా నీచమైన సంస్కృతి. అది గతంలో మనం విడిచిపెట్టి వచ్చేసాం, ఇంకా దాన్ని పెంచి పోషిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త, వాటి నుంచి మనం విముఖులుగా ఉందాం. దేవునికి స్తోత్రం. నిరూపించుకుందాం, నేను ఆత్మ సంబంధినని. నిరూపించుకుందాం, నేను వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నానని.
నిరూపించుకుందాం పిల్లరా. అన్ని విషయాల్లో కూడా కూలంకుషంగా విచారణ చేసి మనలో ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకొని ఆత్మ సంబంధంగా పరిగెడదాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఆత్మ సంబంధమైన కార్యం కోసం వెళుతున్నాను, దేవుని పని కోసం వెళుతూ ఉన్నాను, ఇదిగో ప్రార్థనకి వెళుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఊరకనే కాలక్షేపం చేసి తిరిగి రావడానికి, జీవితాన్ని నాశనం చేసుకోవడానికి, ఎదుటివారి జీవితాలు నాశనం చేయడానికి వెళుతున్నాను అని చెప్పకూడదు మన నోట్లోంచి మాట, అని రాకూడదు మనకి. ఎందుకు వెళుతున్నావు అని అంటే, ఇదిగో ప్రార్థనకి వెళుతున్నాను, లేక నా ఇంటి తల్లిదండ్రులైన వారు చెప్పిన పని చేయడానికి వెళుతున్నాను, ఇదిగో నేను బుద్ధిగా ఉండడం కోసం ఒక మంచి పనిని నేర్చుకోవడానికి వెళుతున్నాను. మన నోట్లోంచి రావాల్సిన మాటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, గొలియాతును చూసి శరీర సంబంధమైన నేత్రాలతో చూశాడు ఎవరు? సౌలు గారు. ప్రియులారా, ఆయనకి అధికారం ఉంది, ఆయన కింద వేలాది సైనికులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి. ప్రియులారా, ఆయన అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగిన స్థానంలో అధికారిగా ఉన్నాడు. దావీదు నామమాత్రుడిగా ఉన్నాడు, గొర్రెల కాపరి. ఏ అధికారం లేదండి, ఏ కవచాలు లేవు, తన కింద 100 మంది కూడా అది ఒక్కరు కూడా లేరు. ఉన్నటువంటి తోడబుట్టిన అన్నదమ్ములు కూడా, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళకరా, నువ్వు ఇంటికి పో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వాడికి వెళ్ళిపో, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఆ దేశానికి వెళ్ళొద్దు అని అన్నదమ్ములు కూడా గద్దించారు. వెళ్ళాడని తెలిస్తే చివాట్లు పెడతారు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. పిల్లరా, దావీదు ఎవ్వరూ లేడు, దావీదు వెనకాల ఎవ్వరు లేరండి. కానీ దావీదు పిల్లరా చూశాడు, జీవము గల దేవుని సైన్యాలను తిరస్కరించడానికి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనగడిగాడు. చెప్పలు కూడా సార్ దేవుని స్తోత్రం చేద్దాం. ప్రియమైన వారలారా, అదే గొలియాతుని సౌలు చూశాడు. రాజ్యాధికారం కలిగినటువంటి రాజు అయిన సౌలు చూసి అంటున్నాడు కదా, అయ్య బాబు 6 మూరలు జాండ్ ఆజానుబాహుడు, వాడి చేతిలో పెద్ద ఆయుధాలు ఉన్నాయి, వాడు స్వరం ఎత్తితే చాలు, కంఠస్వరం వినబడితేనే చాలా దూరం వరకు పక్షులన్నీ ఎగిరిపోతా ఉన్నాయి, అంత గాంభీరంగా ఉంది. అలాంటి వాడు ఎక్కడ మన దేశంలో లేడు, పుట్టలేదు, పుట్టబోడు. ఇక ఆడిని ఎదుర్కోవడం మన వలన, ఎవరి వలన? నా వలన కాదు, మన సైన్యం వలన కూడా కాదు. ఎలా 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 సౌలే నేత్రాలతో చూశాడు, దావీదే నేత్రాలతో చూశాడు. పిల్లరా, సౌలు చూసి శరీర సంబంధమైన నేత్రాలతో చూశాడు, అదొక పెద్ద సమస్యగా అభివర్ణించాడు. ఆ పెద్ద సమస్యకు భయపడిపోయి కుంగిపోయి ఏం చేయాలో అర్థం కాక తోకముడిచిన వాడిగా కనపడతా ఉన్నాడు. పిల్లరా, దావీదు వచ్చాడు, అదే నేత్రాలు దావీదు చూశాడు, కానీ ఆ దావీదు ఆత్మ సంబంధంగా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యను నువ్వు శరీర సంబంధంగా చూస్తే అది సమస్యలా కనపడుతుంది, ఆత్మ సంబంధంగా చూస్తే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదాన్ని ఏ నేత్రాలతో చూడాలా? ఆయన ఇవి ఉంటే కదా, ఇప్పుడు అదే కదా సమస్య. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు? సౌలుకున్న నేత్రాలు ఉన్నాయి కానీ దావీదుకున్న నేత్రాలు మనకి. అందుకనే చిన్నదాన్నైనా ఏం చెప్తాం? పెడతాం భూతద్దం పెట్టి, అమ్మ బాబోయ్ నేను వచ్చి అంటాను కదా, అదేంతమ్మా చిన్న సమస్య అంటే, మీరు అలా చూడకండి, ఇదిగో భూతద్దం అని నాకు కూడా ఇస్తారు మీరు. ఈ భూతద్దం ఇది పెట్టుకొని చూడండి, పెద్దదుందా మరేండి అన్నట్టుగా ఉంటుంది అనమాట. నాలాంటి వచ్చి ఒకవేళ ఓదార్చడానికి, ధైర్యపరచడానికి ఏదన్నా అదేమి లేదు, అది అంటే వదిలేయడమా? ఎలా వదిలేస్తామండి? కాదమ్మా ఏదో అన్నారులేండి ఆమె, ఎంత మాట అండి బాబు, అది బల్లిలాగా ఏం చేసింది గుండెకాయకి, మీరు తెస్తారా? ఎక్కడ గుచ్చిపోయిందట? పిల్లరా, ఆ గుచ్చుపోవడం ఏటో కానీ నిజమైన బళ్ళిని తెచ్చి ఒకటి గుచ్చేయాల. అప్పుడు ఇందాక గుచ్చుకున్నది గుచ్చుకోలేదండి, ఇదే గుచ్చుకుంది, అది గుచ్చుకున్నట్టు కాదని అప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ప్రతిదానికి ఏదో చిన్నపిల్లల్లాగా అరగడం, చిన్నపిల్లలాగా బాధపడడం, చిన్నపిల్లలాగా కోపపడడం. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనం హుందాతనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లల సింధులు, చిన్నపిల్లల మాటలు, అలాంటి ప్రవర్తన దేవుని బిడ్డల్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలహప్రియుల కోసం ఇందాక మొదటిసారి చెప్పాను ఇంట్రడక్షన్లో. పిల్లరా, కలహం చేసేవారు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ తీసుకొచ్చి, నీకు తెలుసా ఏంటి అక్కడ అపవాది అది ఏదైనా తోటలో అన్నాడు, ఇది నిజమా అన్నాడు. అపవాది వచ్చి పాము రూపంలో ఏమన్నాడట, ఇది నిజమా అన్నాడట. అలా కాదు, ఈ కొంతమంది వచ్చి చాలా చక్కగా మాట్లాడతారండి, మామూలుగా మాట్లాడాల్సిన మాట కూడా గుసగుసలుగా మాట్లాడతారు. తెలుసా వెళ్ళారా ఏంటి అని అంటే, ఇక అక్కడి నుంచి అదేదో సీక్రెట్ లాగా, అక్కడేమో 100 మంది లేరు, ఉన్నవాళ్ళు 2 అదే గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా.
మాయదార సంస్కృతి కానీ వీళ్ళారా అన్నీ మారినా లోకం మారినా నీ బుద్ధి మాత్రం మారదే వీళ్ళారా. కనుక అక్కడ తీసుకొచ్చి ఎక్కడ అంటింతాం, ఎక్కడ తీసుకొచ్చి అక్కడ అంటింతాం, అక్కడ తీసుకొచ్చి వీళ్ళారా ఆత్మానుసార్లు ఏం చేస్తా తెలుసా? ఏదన్నా సమస్య చెప్తే ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ముందు జీరోకి తీసుకొచ్చేస్తానండి. వాళ్ళు 100% హై స్థాయిలో ఉంటే వాళ్ళ ముందు ఏం చెప్తాను, ఎందుకు అలా కంగారు పడ్డం, దాని విషయంలో పెద్ద సమస్య ఏం కాదు, అది పెద్ద అసలు సమస్యే కాదు. అసలు సమస్య ఏంటంటే దేవుడితో మన సహవాసం చేయకపోవడమే అసలు సమస్య. దేవునికి స్తోత్రం. సాతాను జయించలేకపోవడం అది సమస్య పిల్లరా, లేకపోతే శత్రువులను జయించలేకపోతే అది సమస్య. అంతేగాని చిన్న చిన్నవి సమస్యలే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదాన్ని పరిష్కారం దిశగా పరిగెట్టాల. విశ్వాసులకు ఉండాల్సిన లక్షణం, మరి ముఖ్యంగా ఆత్మీయులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే పరిష్కార దిశగా పరిగెట్టాల, ప్రయత్నం చేయాలా పిల్లరా. అంతే తప్ప కలహప్రియులుగా, అలాగే కలహాన్ని కలిగించేవారిగా, సమస్యను పెద్దది చేసేవారిగా అలాంటి వాటిని ప్రోత్సహించేవారిగా ఆత్మీయులు ఉండకూడదండి. ఇది ఆత్మీయుల స్థాయికి సిగ్గుచెట్టిది. దేవుని బిడ్డలకి ఇది ఉండకూడదు. సంఘములో ఉన్నట్టు మనందరం కూడా ఏ స్థాయిలో దేవుడు నిన్ను పెట్టాడో ఆ స్థాయికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చాలామంది చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయలేదండి, సమస్య చెప్పాను కానీ ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. ఆయన మేము ఎక్కడ గుర్తుంటాంలేండి పిల్లరా. ఇలా మాట్లాడేవాళ్ళు కొందరు పిల్లలు. ఎందుకనంటే దైవజనుడు మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉండడు పిల్లలు. దర్శనమిచ్చి పిలిచి నడిపిస్తున్న దేవుడు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వీళ్ళ దైవజనుడికి దేవుని ప్రేరణ రావాలా, అప్పుడు స్పందిస్తాడు, అప్పుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఒకరు వచ్చి నువ్వేం చెప్తా చేయడానికి, నువ్వేం చెప్తా నువ్వు ప్రార్థన చేసేయంటే చేసేయడానికి, నువ్వు కూర్చో అంటే కూర్చోవడానికి, నువ్వు వద్దంటే మానేయడానికి ఆ దైవజనుడు ఎప్పుడు సిద్ధంగా ఉండడు. దైవజనుడు ఎప్పుడు దేవుడి ఆత్మ నడిపింపును బట్టి నడిచేవాడిగా ఉంటాడు. సంఘం ఎప్పుడు దైవజనుడి మాటకు లోబడి విధేయత కలిగి ఉండేవారికి విశ్వాసాలు ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సొంత నిర్ణయాలు, సొంత పైత్యాలు మనం చూపించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం కనుక ఆత్మీయుల స్థానంలో మనం ఉండాలి. ఇలా రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, ప్రతి దాన్ని కూడా విచారించి తెలుసుకోవాలి. ఆత్మ సంబంధులు దేవుని సంగతులు పూర్తిగా ఏం చేస్తారు, విచారిస్తారు.